ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. డొనాల్డ్ ట్రంప్కు ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు. రెండు పార్టీల వ్యవస్థ నుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ట్రంప్ విధానాలను విమర్శిస్తూ సొంత పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే ఎలాన్ మస్క్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. అలానే తాజాగా మరో సంచలనానికి తెరతీశారు. ఒకప్పటి తన బెస్ట్ ఫ్రెండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ ఇచ్చారు. గతంలో అన్నట్లుగానే కొత్త పార్టీ పెట్టి ట్రంప్కు ఝలక్ ఇచ్చారు. ట్రంప్ మస్క్ మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చిచ్చుపెట్టింది. ఈ బిల్లును ఆమోదిస్తే తాను ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీ పెడతానంటూ హెచ్చరించిన మస్క్ ఇప్పుడు అన్నంత పని చేసి చూపెట్టారు. అమెరికా స్వాతంత్ర దినోత్సవం నాడే ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటించారు. అమెరికా పార్టీ పేరుతో ఎలాన్ మస్క్ కొత్త పార్టీ నెలకొల్పుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజునే మస్క్ తన కొత్త పార్టీ గురించి ప్రకటించడం విశేషం. ప్రస్తుతం ఉన్న రెండు పార్టీల వ్యవస్థ నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసమే తాను అమెరికా స్వాతంత్ర దినోత్సవం వేళ సొంత పార్టీని ప్రకటిస్తున్నానని, అమెరికా ప్రజల జీవితాల్లో మార్పుకి ఇదే సరైన సమయమని మస్క్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడిందన్నారు. దేశాన్ని నష్టాల్లోకి నెట్టే వృధా ఖర్చులు, అవినీతి వీటన్నిటినీ చూస్తుంటే తాము ప్రజాస్వామ్యంలో కాకుండా ఒక పార్టీ పాలనలో ఉన్నట్టు ఉంటోందన్నారు. వాటి నుంచి విముక్తి కల్పించడం కోసమే కొత్త పార్టీ ఏర్పడిందన్నారు. ఇది కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం 2-1 ప్రజాభిప్రాయాన్ని వెల్లడించిందని అన్నారు. ఈ పోస్టుతో పాటు ఇటీవల నిర్వహించిన ఒక పోల్ ఫలితాలను ప్రస్తావించారు. పార్టీ ఏర్పాటు గురించి మస్క్ గతంలోనే ఎక్స్ వేదికగా ఓటింగ్ నిర్వహించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే సుమారు 80% మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ క్రమంలో అప్పట్లోనే ది అమెరికా పార్టీ అంటూ ఆయన చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. తాజాగా దాన్ని నిజం చేసి చూపారు. అయితే ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును చట్టంగా ఆమోదించడంతో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఎన్నికలకు ముందు నుంచి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల వరకు కూడా మస్క్ ట్రంప్ మధ్య మంచి సంబంధాలే కొనసాగాయి. కానీ గత కొన్ని రోజులుగా మస్క్ ట్రంప్ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన కొన్ని విధానాలను విమర్శించారు. ఆఖరికి అవి పార్టీ స్థాపనకు దారితీశాయి. మరి కొత్త పార్టీ అమెరికాలో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలంటున్నారు విశ్లేషకులు. మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మస్క్ కొత్త పార్టీ మొదలుపెట్టడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మస్క్ రైలు శిథిలాల్లాంటి వాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో రెండు పార్టీలకు సంబంధించిన వ్యవస్థ మూడో పార్టీ మొదలుపెట్టడం అంటే ప్రజల్ని తికమక పెట్టడమే. మూడో పార్టీ ఇక్కడ పనిచేయదని అన్నారు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ కొన్ని నెలల క్రితం వరకు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డాడు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తన బుద్ధి చూపించారు. అన్ని వర్గాలకు, మరీ ముఖ్యంగా వలసదారులను ఇబ్బంది పెట్టే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తెచ్చారు. ఈ బిల్లు కారణంగా మస్క్ కూడా చాలా నష్టపోవాల్సి వస్తోంది. అందుకే దాన్ని వ్యతిరేకించాడు. అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. బిల్లు అమలైతే కొత్త పార్టీ మొదలు పెడతానని మస్క్ చెప్పాడు. నెల రోజుల క్రితమే అమెరికా పార్టీ పేరు ప్రకటించాడు. మస్క్ ఎంత అడ్డుపడ్డా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. బిల్లును అమల్లోకి తెచ్చాడు.